సిచ్చిగాళ్ళు ఓయ్ స్నాక్స్ చేసుకుందాం. మీకైతే స్నాక్స్ అయితే చూపిస్తాను, ఎక్కడ వీడియో మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పండగ పళ్ళు బాగా అయిపోయినాయి అందరికీ. మాకైతే పండగ పళ్ళు అన్నీ అయిపోయినాయి అండి. ఇంకా జస్ట్ ఒక్క 2 పళ్ళు ఉన్నాయి, అవి కూడా చేసేసుకున్నాం అనుకోండి. పండగ అయితే ఇంకా వచ్చేసింది. పండగ అయిపోద్ది 4 రోజుల్లో. నెలల పట్టించి పండగ 4 రోజుల్లో అయిపోద్ది. శుభ్రాలు చేసుకోమని బాగా తినమని పండగ వచ్చింది. అదండి. ఇంకేంటండి ఫ్రెండ్స్ చెప్పండి, ఏంటి స్పెషల్ ఈరోజు? మా ఇంట్లో స్పెషల్ అయితే ఈరోజు పప్పుచారండి, నిమ్మకాయ పప్పుచారండి. అంటే పెట్టడానికి అయితే అవ్వలేదు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్దాంలే అనేసి ఇంకా పెడదామనేసి ఇంకా పెట్టలేదండి. అటుకులు ఫ్రై చేసుకుందామా చెప్పండి. పప్పుచారు ఉందండి. ఇప్పుడైతే కొంచెం స్నాక్ చేసుకుని తింటాము. మీకైతే స్నాక్ చేయడం తింటాం చూపిస్తామండి. మా పిల్లలైతే ఇంకా అదే కావాలని అంటున్నారు, అందుకనేసి చేద్దామనేసి అనుకుంటున్నాను. ప్రస్తుతానికి చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. మా చెల్లి అయితే మాత్రం ఇంకా వీడియోలు అయితే బాగా అలా తీయి అనేసి చెప్తుందండి. చెప్తే నేనైతే ఇంకా అలాగే తీద్దామని డిసైడ్ అయిపోయాను. అందంగా తీసింది అయితే ఎవరో చూడండి, దూరపు కొండలు నునుపంట బాగా అందంగా ఇచ్చేసుకుని జ్యువెలరీ వేసుకుని, ఖజానా జ్యువెలరీ వేసుకుని, సిఎంఆర్ షాప్ శారీస్ కట్టుకుని చూసిన వీడియోలు అయితే ఎవ్వరూ చూడట్లేదు ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఇంకా నార్మల్గా చేద్దామనేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఈరోజు స్టార్ట్ చేశాను. ఓన్లీ నా వాయిసే పెడతాను. వాయిస్ మాత్రం ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మా వీడియోలు అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనమైతే ఇంకా నాకైతే ఇంకా మామూలుగా తలనొప్పి రాలేదండి, విపరీతమైన తలపోటు వచ్చేస్తుందండి ఆలోచనతోటని. మీ అందరి గురించి నేనైతే వీడియో చేద్దామని స్టార్ట్ చేస్తే మీరందరూ ఎవరో వీడియోలో చూస్తుంటే నాకు ఎలా ఉంటుంది మీరు చెప్పండి అసలు. అందుకనేసే నేనైతే ఓన్గా మాట్లాడటం అయితే ట్రై చేస్తున్నానండి. స్టార్ట్ చేశాను కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ నుంచి గలగలా మాట్లాడేదాన్ని నేను. ఇప్పుడు మాట్లాడలేకపోతున్నానంటే ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి మీరు అసలు. భయం అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న భయం. ఎవరేమనుకుంటారండి, మనమైతే మన సొంతంగా మనం మాట్లాడుకుంటున్నాం, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడతలేదు కదా నేను. అందుకనేసి మనమైతే ఇంకా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశానండి. వాయిస్ ఫుల్గా ఇస్తానండి. ఇంకా మ్యూజిక్లు ఎక్కడ బ్రేకప్లు గట్రా ఇంకేం ఉండవండి. ఓన్లీ సొంతంగా చేద్దామనేసి అయితే నేనైతే డిసైడ్ అయ్యాను. మీరందరూ కూడా మా ఇంట్లో జరిగి ప్రతి సంఘటన కూడా మీకైతే వీడియో చేసి నేను వీడియో పెడతానండి. వీడియోలు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నాకైతే మా టీవీ పెట్టు, నాటకొస్తుంది కదా చూద్దాము. తగిలేదు ఇంకానే ఎన్ని ముగ్గులు గట్రా పెడతా వెళ్తే దిష్టిలు గట్రా ఏం తగలవు. బాగా నీట్గా ఉన్నాం కదా మనం, గోపురం లేకుండానే. 6ంటికి 7ంటికి కాదు అక్కడ. నేను అందుకే చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళకో, స్కూల్కి ఎందుకు ఎన్ని గట్రా మనకి ఎందుకు అని చెప్తున్నాను. కాలేజీకి వెళ్ళొచ్చు, వెళ్ళి మన కాలేజీ పని ఏంటి చదువుకోవడం వచ్చాడు అంతే. ముగ్గులు గట్రా ఎందుకు మనకే పడో ఓ దిష్టి తగలేదు. పొద్దున్న 6ంటికి లేచినా నేను లేలేదట 5ంటికి. నేను లేతే నాకు మరి నేను పడుకోవాలి కదా. ఏంటి ఇప్పుడే భోజనం చేసి అప్పుడు పడుకో. గోబీ మంచూరియా అన్నదంట. ఆకలి వేస్తుంది ఇంకా. గోబీ మంచూరియా, గ్లోబీ మంచూరియా అంట. మరి ఆ చివర పెట్టాడంట. అది ఇందా తిన్నదా, అది వేరు. ఫస్ట్లో సార్ తెచ్చాను కదా, బాగోదే టేస్ట్ అసలు బాగోదు గోబీ మంచూరియా. నేను చూసాను ఏం బాగోలేదు. ఇప్పుడు ఇంకా చాలా పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్. ఇప్పుడైతే రైస్ ఒకటే వండాలి, పప్పుచారు అయితే ఉంది.
ఇంకోసేపు మీతో మాట్లాడదాం అనేసి నేను వీడియో అయితే తీస్తున్నాను. ఏంటి చెప్పు. ఇంకా ఈరోజు అయితే ఇంకో బట్టలన్నీ ఉతికేసానండి. కట్టెలు మొత్తం అన్నీ కూడా అయిపోయాయండి. వీధిలో చూసారా మా బట్టలు ఎన్ని ఉన్నాయో, అవన్నీ అరమార్లు అన్నీ కూడా పెట్టాలి. కొన్ని వేస్ట్ బట్టలు అయితే తీసేసి పడేద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకనేసి వేస్ట్ ఏం కాదండి, డైలీ యూజే. మాకైతే బట్టలు ఎక్కువైపోయినాయండి. మెయిన్ అందరింట్లో డబ్బులు ఎక్కువైపోతే మా ఇంట్లో బట్టలు ఎక్కువైపోయినాయండి. అందరూనేమో డబ్బులు పోసేసుకుంటారు, మేమేమో డబ్బులు ఖర్చు పెట్టుకుని బట్టలు కొనుక్కుంటామండి. అదండి మా ఇంట్లో సంఘటన. మా ఇంట్లో ఇంకా అయ్యే ఉంటాయి, ఇంకేముండవండి. బంగారం డబ్బులు గట్రా ఉండవండి, బట్టలు ఉంటాయండి. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. చచ్చిపోతే 5 గంటలు లేవుతుందండి. 5 గంటలు లేసండి పనిలోకి వెళ్ళాలి కదండి. అందుకనండి ఉల్లిపాయలు కట్ చేసేస్తుందండి, అన్నం కడిగి పెట్టేస్తుంది అని గట్ట చెప్తాడు. ఇంకో బ్లాగ్ ఎవరు అనుకుంటున్నా, ఛానల్లో ఒక ఆయన రాదు ఈ రోజుతేనండి. అందుకే ఫుల్ వీడియో పెడుతున్నానండి. ఈ రోజుకే బ్యాలెన్స్ అండి, రేపు పొద్దునకి బ్యాలెన్స్. నేను గులాబ్ జామ్ చెయ్యాలండి, నా కోరిక అయితే గులాబ్ జాము. ఇప్పుడు ఏం తింటావు, అటుకులు పులిహార చైనా. అలాగే మన ఛానల్ అయితే చూసిన వారు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా అత్త మాట ఏం చెప్పండి ఫ్రెండ్స్, చూసుకోండి, మీకు నచ్చితే వినండి, తీయండి, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మరి ఇదైపోతున్నారు ఊరికాని యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చేసినాయి అని అడుగుతున్నారండి. అవన్నీ మరి చెప్తాను. మీరు ఒక వీడియో లాంగ్ వీడియో పెడతానండి. ఆ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. మనమైతే ఇంకా బయట చూద్దాం రండి. బాయ్. ఇంకా అన్ని పనులే అయిపోయాయండి. ఇంకోండి మా సింకులు అయితే ఇన్ని ఉన్నాయండి, అవన్నీ కూడా క్లీన్ చేయాలండి. పిల్ల పెట్టింది అది కదండి, ఇదండి. చాలా బాగుందండి బిర్యానీ. రైస్ అయితే కడిగి పెట్టేస్తే మనకైతే ఒక పని అయిపోతుందండి. అప్పుడు వీడియో ఎడిట్ చేసుకుందాం. సామాన్లు అయితే అలా సర్దానండి, బాగున్నాయండి. ఇంకా పండగకి అయితే నిన్నైతే మార్నింగ్ అయితే వెళ్దాం షాప్కి అనేసి అనుకున్నానండి. చిన్న షాప్కి వెళ్ళానండి. ఇంకా డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూద్దామని చూశానండి. డ్రెస్సులు అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి. ఎక్కడో కదండి, మెయిన్ రోడ్ అండి. మీకైతే షాపు అడ్రస్ అయితే ఇస్తానండి. డ్రెస్సులు కూడా ఎలా ఉన్నాయో చూద్దరిగాను. నేనైతే వెళ్ళాను, వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చూద్దరిగాను. ఓకేనా ఫ్రెండ్స్. రేపు కానీ ఎల్లుండి కానీ మీకైతే పోస్ట్ చేస్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూద్దరిగాను. ఉదయం కాస్తాను పాలు. ఏ అయిపోయిందా? ఈ వాటర్ అయ్యి ఫ్రిడ్జ్లో తీసుకో, ఈ కడిగేసి. రైస్ ఎవరెవరు తింటారు, అన్నంత అలా ఉంది. నాన్నకే కొత్త అన్నం ఇచ్చేసి ఇంకా వండక. మేము పండగకి అయితేనండి కుండీలని అదే పునాదులు ఉంటాయి కదండి, ఆ పునాదులే ప్లాస్టిక్లు చేసేసి అప్పుడు పూర్వకులండి వాటిలో ఉండేవారటండి. ఆ కుండీలు అని అంటామండి మా ఊళ్ళో అయితే.
అదంతా వీడియో కూడా మీకు పెడతానండి. కానీ ఆ రోజులు మళ్ళీ రావండి. మా ఫ్రెండ్స్ నేను అందరూ కలిసండి ఆ వండుకున్న పిండి వంటలు అన్నీ కలిపండి లెక్క పెడతారంటారు కదా, చిన్న చిన్ని గాజు ఇవి, స్టీల్ ఇవి, సేవండి ఇవి, అవన్నీ చిన్ని ఉండేయండి. ఎంతంత ముంతలటివి అవి పట్టుకొని వెళ్ళండి. కొత్త బట్టలు వేసుకోనండి. కొత్త బట్టలు గట్రా అన్నీ వేసుకుని ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ కలిపి కుండీల దగ్గరికి అనేసి అక్కడికి వెళ్ళి ఆడుకోవడం ఏముంది, దాసవారు వస్తున్నారనేసి ఒకరేమో దాసవారు వస్తున్నారనేసి ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలేమో ఇంట్లో చూసుకోవడం, పిల్లల్లాగేమో ఇద్దరు అమ్మాయి, అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కలిపి అలా యాక్షన్ చేసుకునేవాళ్ళం అండి. చాలా బాగా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ రోజున మళ్ళీ రావు. అయితే ఇంకా అందరూ కూడా ఇంకా ఇంటికాడ అమ్మ వాళ్ళందరూనేమో ఇంటికాడ ఉండేవారు. మేమైతే ఇక్కడ కుండ దగ్గరికి వెళ్ళిపోయి శుభ్రంగా పిండి వంటలన్నీ తినేసేసి వండుకున్న వంటకాలు ఉంటాయి కదా, సున్నంలో అరిసెలు, గారెలు, ఇంకా అన్నీ ఇంకా ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా, జంతుకులు, ఇంకా రకరకాలు ఉంటాయి కదా పిండి వంటలు, అవన్నీ కూడా అండి వేసుకొని శుభ్రంగా తినేసేసి వచ్చేసేవాళ్ళు. కుండీల దగ్గర మళ్ళీ మధ్యాహ్నం అవేటప్పటికి ఉండేవాళ్ళు కాదు, సాయంత్రం అవేటప్పటికి కూడా ఉండకూడదు, ఇంకా వచ్చేసేవాళ్ళు. ఉదయాన్నే వెళ్ళి ఆడేసుకొని శుభ్రంగా కొత్త బట్టలు గట్ట వేసుకుని శుభ్రంగా ఇంకా ఆడేసుకొని వచ్చేసేవాళ్ళు. ఇంకా మళ్ళీ అలా 4 రోజులు కూడా మాకు అదో సందడి, అదో పండగ. చేలో తిరిగేవారు. చేలోకి అంటే కందికాయలు గట్ట పొలాల్లోకి వెళ్ళి కందికాయలు అవన్నీ కూడా కోసుకొని ఇంకా అలా తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. మొత్తం పెద్దోళ్ళు పిల్లలు అందరూ కూడా కిందైతే మేము శుభ్రాలు చేసుకునేవాళ్ళం. ఒక రోజు వెళ్ళి శుభ్రాలు చేసుకునేవాళ్ళు. అయితే కొన్ని మీకు చెప్తాను, మీకు వీడియో పెడతాను. ఎప్పుడొకప్పుడు ఒక రోజు మాత్రం వీడియో పెడతాను, తప్పనిసరిగా పెడతాను, చూద్దరుగా. ఇవా అనేసి మీరే అనుకుంటారు. అయితే మా ఊర్లో అయితే చాలా చాలా సందర్భంగా ఉండేవాళ్ళం, సరదాగా ఉండేవి. ఇప్పుడైతే ఆ ఆటలు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ ఫోన్లు, టీవీలు, ఇంక ఇవే కదండి పిల్లలకి. అప్పుడైతే మేమైతే ఇంక అలా ఆడుకునేవాళ్ళం అండి. మా తమ్ముడు మా అక్క, నేను అందరూ కూడా, మా పిన్ని గారు పిల్లలు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆడుకునేవాళ్ళం అండి. చాలా సందడిగా మా ఊరు ఎక్కడెక్కడ ఊరు నుంచి కూడా వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు అనేసి ఎక్కడ వాళ్ళు కూడా చాలామంది దూరం నుంచి, చాలా ఊర్ల నుంచి పండగ మాత్రం మా ఊరు మాత్రం వచ్చేస్తారండి అందరూ కూడా. పల్లెటూరులో పండగ అయితే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే ఈ డీజేలు పెట్టి, సాంగ్స్ పెట్టి, అన్నీ పెట్టి గట్రా బాగా హడావుడి చేస్తున్నారండి ఇప్పుడైతే. అప్పుడైతే అలాంటివి ఏమీ లేవండి. మామూలుగా కుండీల దెబ్బలు అంటారు, కుండీల దెబ్బకి వెళ్ళింది పెద్దోళ్ళు కూడా సరదాగా వచ్చి చూసేవారండి. మా అందరూ కూడా ఎవరమ్మలాల్లో వచ్చి ఎవరి పిల్లలు చూసుకునేవారని వచ్చి. అయితే చాలా అంటే చాలా సరదాగా ఉంటుందండి ఆ ఆటలు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా డీజేలు ఇవే తప్ప అక్కడే మళ్ళీ ఒకరోజు వెళ్ళిపోయి కుండీలు శుభ్రం చేసుకుని వచ్చేసేవాళ్ళం. మళ్ళీ ఆకులు గట్ట వేసుకుని పైన నీడ ఉండాలి. మళ్ళీ కుండీలు అంటే పైన ఏమి ఉండవు, కుండీలు అంటే పునాది కొట్లు ఉంటాయి అంతే. ఆ పునాది కొట్లలో శుభ్రం చేసుకుని ముగ్గులెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ముగ్గులెట్టేసుకొని ఇంకా అవన్నీ కూడా చాలా ఎంత బాగా అంటే చాలా చేసి. ఇప్పుడు అంటే ఫోన్ వచ్చింది కానీ అప్పుడైతే ఫోన్ లేదు కానండి. ఇప్పుడైతే వీడియో తీస్తే చాలా బాగుంటుంది. మీకు అయితే చాలా బాగా నచ్చుద్ది. ఆ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ రోజులే మళ్ళీ రావు. ఆ రోజులు రావు, ఆ మనుషులు రారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? చాలా మా అత్తయ్యలు, మా వదుళ్ళు, మా మావులు అందరూ కూడా, మా మరదల్లో మా వదులు అందరూ కూడా చాలా బాగా, మా నాన్నగారు మా తాతయ్య గారు కూడా చాలా బాగా చూసుకునేవారండి. అందుకనేసి ఇంక అందరూ కూడా కలిసి ఉండేవాళ్ళం అండి. మా వదుళ్ళు, మా మరదళ్ళు, మా వదుళ్ళు వీళ్ళందరూ కూడా పడితే పెళ్ళిళ్ళు అయిపోయి చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అండి. చాలా బాగా ఆడుకునేవాళ్ళం. అక్కడికైతే వెళ్ళేవాళ్ళం అండి, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా మళ్ళీ రావండి, ఆ రోజులు అయితే రావు. ఇప్పుడైతే మరి వెళ్తున్నారో లేదో కూడా తెలియదు. చాలా రోజులు అయితే వెళ్తారులేండి, వెళ్ళకుండా ఏముంటారు, ఉంటాయి కానీ తక్కువగా వెళ్తారండి. ఇప్పుడు చూడాలండి, వెళ్తున్నారో లేదో కూడా తెలియదు మనకైతే. చాలా రోజులు అయిపోయిందిలేండి. సరే, అదైతే వీడియో మీకు తప్పనిసరిగా వీడియో పెడతాను, చూద్దరికే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే సినిమాలు, ఎగ్జిబిషన్లు ఇవి అవి అనేసి 3 రకాలుగా ఇవన్నీ ఆడుకోవడం గట్రా ఆడుతున్నారండి. క్రికెట్లని ఇవన్నీ అవన్నీ ఆడుకుంటున్నారు. ఇంతకుముందు అయితే అవే ఆటలండి.
తద్దులు వస్తే మాత్రం మా ఊరైతే పల్లెటూరు కదండి. ఎక్కడెక్కడ పేద చాలా చాలా ఊర్ల నుంచి అయితే చాలా ఊర్ల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవారండి జనాలు. అంతలా ఉండదండి మా ఊరిలో. అంటే పల్లెటూరు అయినా కానివ్వండి, పల్లెటూరులో బాగా ఏమంటారు ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయండి. అలాగా టౌన్ కేసు వేరు, పల్లెటూరు కేసు వేరే, అంతే కదండి. ఇప్పుడు పల్లెటూరులో అయితే అండి ఒక్క మనిషి ఇప్పుడు అక్కడ బాధపడుతున్నారమ్మా అమ్మ అని వదలరు. అదే టౌన్ అయితే ఎవరు పోయినా కానీ పట్టించుకోరు, ఆ రోడ్డు మీద అలా వెళ్ళిపోయినా కానీ పట్టించుకోరు. అదండి పల్లెటూరుకి టౌన్కి అంత అర్థం ఉంది అమ్మ చేయకపోతే. సరే, మళ్ళీ మీకు ఇంకో వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను, మళ్ళీ చేస్తాను. బాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అటుకులు మిక్చర్ చేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగుందా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇదేంటి అనుకుంటున్నారా? ఈ చివర ఉల్లిపాయ. అయ్యో, అయితే మిక్చర్ చేసుకున్నాం, తింటున్నామండి. మీకైతే వీడియో పెడతారు, వీడియో లాస్ట్ వరకు చూస్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.